పీరియడ్ రావడము లేట్గా అయితే అంటే మొదటి పీరియడ్ పెద్ద మనిషి అయ్యే ఏజ్ అన్నది గర్ల్స్కి కొంచెం లేట్గా స్టార్ట్ అయితే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఇబ్బందులు ఉంటాయా? దీనికి ఖచ్చితంగా ఎస్ ఆర్ నో అన్న రీజన్ చెప్పలేమండి. కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. ముందుగా అసలు లేట్గా స్టార్ట్ అయ్యింది అన్న దానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా, ఏదైనా పర్టికులర్ డెఫినేషన్ ఉందా? జనరల్గా ఏమంటారు అంటే యద డెవలప్మెంట్ గర్ల్స్లో 13 సంవత్సరాల కల్లా అవ్వాలి, లేదు దానికంటే లేట్ అవుతుంది అంటే డిలేడ్ ప్యూబర్టీ అంటాం. అదే విధంగా మొదటి పీరియడ్ లేదా నెలసరి 16 ఏళ్ళకి కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అంటే కూడా డిలేడ్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్ ఫినామినన్ అయితే మనం చూసేది లేట్గా కంటే తొందరగా అవుతున్నారు ఎక్కువగా. అంటే ఇంతకుముందు ఒక 11 years 12 yearsకి పెద్ద మనిషి అయ్యే గర్ల్స్ ఈ కాలంలో 8 years 9 yearsలో కూడా చాలా ఎర్లీ చిన్న వయసుల్లో కూడా పీరియడ్స్ అనేవి వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి. దీనికి మెయిన్ కారణం అధిక బరువు, జంక్ ఫుడ్, వీటన్నిటి వల్ల, అధిక బరువు, ఒబేసిటీ వల్ల చాలా అర్లీగా పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ మేజర్ రీజన్ ఏంటంటే ఎక్కువ ప్లాస్టిక్స్ ఎన్వైరన్మెంట్లో ఉండడం వల్ల కూడా ఇది జరుగుతుంది. డిలేగా అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు నేను చెప్పేది. సో డిలేడ్ దానికి రీజన్స్ ఎన్నో ఉంటాయండి. మోస్ట్ కామన్ రీజన్స్ లేదా వెరీ కామన్ వన్స్ మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డిలే. కాన్స్టిట్యూషనల్ డిలే మీనింగ్ ఫ్యామిలీలో మదర్కి కూడా అలానే లేట్గా అయింది, సిస్టర్కి కూడా అలానే లేట్గా అయింది. సో వాళ్ళకి ప్రాబబ్లీ జీన్స్లో అలా ఉండొచ్చు, నిదానంగా స్టార్ట్ అవుతుంది. ఇటువంటి కేసెస్లో ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయరు. సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్. అంటే వాళ్ళు ఆ ఏజ్కి సరిగ్గా తినకపోవడం వల్ల కానీ, మాల్ న్యూట్రిషన్ వల్ల కానీ కరెక్ట్ వెయిట్ ఉండరు, చాలా అండర్ వెయిట్ ఉంటారు, మాల్ నరిష్డ్ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి కూడా మంచి నరిష్మెంట్, కరెక్ట్ వెయిట్, వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ వెయిట్ అటైన్ అయిన వెంటనే పీరియడ్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇటువంటి వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఏం మేజర్ ఇష్యూస్ ఉండకపోవచ్చు. థర్డ్ వచ్చేసి హైపోథలామిక్ ఎమెనోరియా అంటాం. ఇది ఎవరిలో చూస్తాం? డాన్సర్స్, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు, వెరీ విగరస్ అథ్లీట్స్. నేను జనరల్ స్కూల్ స్పోర్ట్స్ మాట్లాడట్లేదు, చాలా ఇంటూ స్పోర్ట్స్ గేమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళల్లో హైపోథలామస్ అండ్ బ్రెయిన్లో అప్రోప్రియేట్ హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం వల్ల వీళ్ళకి కూడా ప్యూబర్టీ లేట్గా, పీరియడ్స్ లేట్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫోర్త్ వచ్చేసి సమ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ఇష్యూస్ వల్ల వాళ్ళ అండాశయాలు కరెక్ట్గా డెవలప్ అయి ఉండవు, ఎగ్ నంబర్స్ మంచిగా ఉండవు ఈ గర్ల్స్లో. సో వాటిని టర్నర్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది కండిషన్, వీళ్ళకి కూడా ప్యూబర్టీ లేట్గా స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో ఎస్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేం, కానీ రావడంలో కొంచెం కష్టం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలా మనం మాట్లాడుతూ పోతే మల్టిపుల్ ఈవెన్ క్రానిక్ ఇల్నెసెస్, డయాబెటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓ ప్రాబ్లమ్, సో ఇట్లా వేరే వేరే కండిషన్స్ వల్ల కూడా నెలసరి స్టార్ట్ అయ్యే టైం కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు కరెక్ట్గా రావట్లేదన్న వెంటనే వాట్ షుడ్ ఎనీబడి డూ? ఎస్పెషలీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం లేట్ అయిన వాళ్ళు అర్లీగానే మీరు ఒక సింపుల్ గైనకాలజిస్ట్తో ఒక కన్సల్టేషన్ అయ్యి చెకప్ చేయించుకోండి. వాళ్ళు ఏం చూస్తారు? స్కాన్ చూస్తారు, మీ గర్భసంచి కరెక్ట్గా డెవలప్ అవుతుందా లేదా, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, వాటిలో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, మీ హార్మోన్ లెవెల్స్ చెక్ చేస్తారు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH. సో ఇటువంటి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్తో మీకు ఒక రీఅష్యూరెన్స్ ప్రొవైడ్ చేయగలరు. అంటే అండర్లైన్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఏం ప్రాబ్లం లేదు, ఆ డిలేగా పీరియడ్ స్టార్ట్ అయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం. సో ఇట్లా మీకు ఒక రీఅష్యూరెన్స్ అనేది టెస్ట్స్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.